చేన సరోరివ సహిష్ణున. చెట్టుకి ఎంత ఓర్పు ఉంటుందో అంత ఓర్పు ఉండాలి. అమానినా మానదేన. ఎవరైనా సరే మనల్ని అవమానం చేసినా కూడా సాయిరామనో వాసుదేవానో అలా వెళ్ళిపోవాలట. అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. భగవంతుణ్ణి కీర్తించాలి, భగవద్భక్తిలో మనం అడుగు పెట్టాలి, గురునాథుని యొక్క సేవలో మనం ఉండాలి. అంటే ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటేనే మనం ఆ సేవకు భాగ్యం కలుగుతుంది. ఈ సేవ చేసేటువంటి మనకు అప్పుడప్పుడు కొంచెం అహం బయటకు వస్తుంది. కర్తాహమితి మన్యతే, నేనే కదా, నేను లేకపోతే ఏమవుతుంది అని అనిపిస్తుంది. కానీ మనం అలా ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు నేను లేకపోతే ఇవాళ పూర్ణాహుతి ఆగిపోతుందా? నాలాంటి పండితులు ఈ హైదరాబాద్లో కొలవయ్యారా? లేకపోతే నాకంటే వేద పండితులు లేరా? కానీ బాబావారి దగ్గర ఆ పూర్ణాహుతి చేసే అదృష్టాన్ని ఈ క్షేత్రం నోచుకుంది. చూశారు, అది గొప్పది. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. నేను కాకపోతే ఎవరినైనా పిలవగలరు. సాయినాథుడు వాళ్ళకు వెంకట గారి దగ్గర బోళ్ళంత ఆస్తి ఉంది, సాయినాథుడి ఆస్తి. కాబట్టి నాలాంటి వేద పండితుల్ని 100 మందిని కొనగలడు ఆయన. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం, ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి నాకు స్వామివారి ప్రతిష్ట చేసే అదృష్టం కలిగింది. దాంతోపాటు వీళ్ళ ఫ్యామిలీతో నాకు ఆ సాంగత్యం, అవాటి నుంచి ఇవాటి వరకు ఎక్కడైనా సరే ఏదైనా పనున్నా సరే నేను వదిలేసి నాకు ఈ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి, నేను చేయగలిగినంత. ఇప్పుడు కొంతమంది డబ్బు ఇవ్వగలుగుతారు, కొంతమంది సేవ చేయగలుగుతారు. ఇదంతా కూడా ఇది మొత్తం కలిపి ఒకటి కిందే లెక్క. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహజంగా సాయినాథుడి ఈ వీట్లల్లో ఈ యజ్ఞ ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది, వైదికమైన కార్యక్రమాలు. కానీ వీళ్ళు మొదటి నుంచి మరి ఎందుకు వాళ్ళకి బాబావారు అనుగ్రహించారో తెలియదు, కానీ వాళ్ళు మొదటి రోజు దత్తహోమం చేయిస్తారు నాతోటి, చివరి రోజు కూడా పూర్ణాహుతికి నాకు అవకాశం ఇస్తారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నేను బ్రతికున్నంత వరకు నాకు కల్పించమని ఆ బాబావారిని వేడుకుంటూ, బాబావారి సేవ చేసుకుంటున్నటువంటి ఆ శివశాయి శక్తి సమాజం వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నా తల్లికి జరిగే ఈ సన్మాన కార్యక్రమంలో నేను కూడా ఒక ఉడతా భక్తిగా వచ్చి దండం పెట్టుకునే అవకాశం కలిగించినందుకు ఆ తల్లికి కూడా నేను మనస వాచ కర్మణ పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ఆ తల్లికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుంటూ ఈ సభ నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా భగవన్నామం వాసుదేవ వాసుదేవ వాసుదేవ. శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమా విధాత్ శోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈరోజు ఆ తల్లికి జరిగినటువంటి ఈ సన్మానం సాక్షాత్తు శ్రీచక్ర నగరాధిష్టాత్రి శ్రీ లలితామాయి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాక్షా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక. ఈ 5 నామాలు కూడా చాలా ఉత్తమమైనటువంటి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్స్వరూపాన్ని వర్ణించే అద్భుతమైనటువంటివి. అవి ఆ తల్లి పాదాలకు నమస్కరించు సాష్టాంగం చేసుకునేందుకు నాకు అవకాశం కల్పించమని ఈ సాయి సమాజం వారిని కూడా కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, మీరు రెడీగా ఉండండి. ఈ లోపల స్టేజ్ సెట్ చేసేసుకున్నాడు. భాగ్యలక్ష్మి గారు కొంచెం ముందుకు వస్తే
ఈవిడ సరోజినమ్మ గారు చెల్లెలు. ఆవిడ కూడా ఒక 2 మాటలు చెప్దాం అని అనుకుంది. ఈ లోపల స్టేజ్ సెట్ చేసుకుంటాం. రండమ్మా. CD ఏది బ్యాగ్ హలో హలో ఈ సన్మాన సభకు ముఖ్యంగా ఆవిడ చెల్లెళ్ళుగా పుట్టిన తోబుట్టులుగా పుట్టినటువంటి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి మా హృదయపూర్వక అభివందనలు తెలుపుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇంత చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న అవకాశం మా ఈ యొక్క సరోజిని గారు, మా పెద్దక్క, ఈవిడకు దక్కినందుకు మేము ఎప్పటికీ సంతోషిస్తాము. ఇంకో విషయం ఏంటంటే, ఈ అవకాశాన్ని మేము ముఖ్యంగా వచ్చి ఆవిడ దీంట్లో మాట్లాడాలి అని చెప్పి నేనే పట్టుగా వెంకట్ గారిని, మేము చెల్లెళ్ళం 2 మిగిలాము, మేము 3 ఉన్నాము కాబట్టి ఈ సందర్భంగా నేనే మాట్లాడతానని చెప్పి అన్నాను. నేనే కొన్ని విషయాలు చెప్తాను. అందులో ముఖ్యంగా నేను ఓం శ్రీమతి సరోజిని సుబ్బారావు గారి ఈ సన్మాన సభ సందర్భంగా ఆమె చెల్లెళ్ళు వినిపించు కానుక. కీర్తిశేషులు శ్రీ మాగంటి వెంకట సుబ్బారావు గారు శ్రీమతి రుక్మిణమ్మ గారి తృతీయ పుత్రిక, అంటే ద్వితీయగా అని రాశారు, అయినా ఏం లేదు, పుత్రిక ముద్దుగా పిలిచే బేబీ సరోజిని. ఈవిడ కుమారిగా ఉన్నది బేబీ సరోజిని. ఆ పేరే ఈనాటి సుబ్బారావు గారి ధర్మపత్ని శ్రీమతి సరోజిని. తన మాతృమూర్తి రుక్మిణమ్మ గారి స్ఫూర్తికి ప్రతిస్ఫూర్తిగా ఈనాటి అందాల బొమ్మ. తన 12వ ఏట మెట్రింటికి వచ్చి 64 సంవత్సరాలుగా వారి ప్రేమను మన్ననలో పొందిన ప్రేమమూర్తి మా అక్క. పేరులోని స అక్షరాన్ని సార్థకం చేసి ఒక ఇంటి కోడలుగా, వదినగా తన మరుదులను, ఆడబిడ్డలను, వారి బంధువులను గౌరవించి సకల కార్యాలను సాకారం చేసింది, చేస్తున్నది కూడా. రో అనే అక్షరంతో అందరినీ ఆకట్టుకుని రోజా పువ్వుల వాసనతో అందరినీ గుబాళింపజేసింది. జీ అనే అక్షరంలో జిజ్ఞాసను జయించి జయలక్ష్మి జనహిత బంధువుగా పేరొందిన అజేయురాలు, అజాతశత్రువు మా అక్క. నియమ నిష్టలతో నిరాడంబర జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్న ఈ మూర్తి యొక్క రహస్యము ఆమె భర్తయే. ఇంగ్లీష్లో ఫర్ ఎవ్రీ మెన్ సక్సెస్ ఉమెన్ ఇస్ బిహైండ్ అంటాం, కానీ ఇందులో ఫర్ ఉమెన్ సక్సెస్ మ్యాన్ ఈజ్ నో అలాంగ్ వే, బిహైండ్ కాదు, ఫోర్ ఫ్రంట్ అంటాము. ఫర్ ఉమెన్ సక్సెస్ హియర్ మ్యాన్ ఈజ్ ఇన్ ఫోర్ ఫ్రంట్. ఇది ఇక వీరి సంతానము సు అక్షరాల సుమమాల. 4 సుపుత్రికలు, 1 సుపుత్రుడు. ఒక ఇంటి బిడ్డగా, అక్కగా, చెల్లిగా, కోడలిగా, భార్యగా, వదినగా, అమ్మగా, అమ్మమ్మగా, నాయనమ్మగా, ముత్తవ్వగా, ముఖ్యంగా సలహాదారుగా మా పాలిటి కల్పవృక్షం. బహుముఖ నటనా సాధ్వి. ఈమెకు వేరెవరు సాటి? ఈమెను రోల్ మోడల్గా, ఆల్ టైమ్ అచీవర్గా, స్ఫూర్తికి, జీవన సాఫల్య కీర్తిని గడించిన ఈమెకు చెల్లెలుగా పుట్టినందున ఈ నిస్వార్థికి మా ఈ చిన్ని ప్రయత్నాన్ని స్వీకరించమంటూ మా నమస్సుమాంజలు. ఇంకొక 2 నిమిషాలు మాత్రమే.
ఎందుకంటే డ్యాన్స్ మేకప్ చేసుకుని పిల్లలు చాలాసేపు ఉన్నారు. ఆవిడ చెల్లెలు అయితే ఈవిడ ఇంకో రకమైన చెల్లెలు. హలో, అందరికీ ఎంతో మంది వచ్చారు మా తోడుకోడలు సన్మానం చూడడానికి, ఆనందించడానికి. కాబట్టి మాకందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. పిస్పాటి వారికి మాగంటి వారి ఇంట్లో పుట్టి పిస్పాటి వారి ఇంట్లో వచ్చి చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంతకైనా సరే అందరూ చాలా చెప్పారు ఆవిడ గురించి, ఎంత చెప్పినా తక్కువే. మణిపూస, పిస్పాటి వారింటికి వెలిగిన మణిపూస ఆవిడ. అంతకంటే ఇంకా నేనేమి చెప్పలేను. అందరికీ చాలా సంతోషం. మా సరోజనక్కయ్య మా తోడికోడళ్లలో అందరిలోకి ఎన్నిసార్లు చెప్పినా అదే తీరు. ఆవిడికి హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటున్నాను. నమస్తే. ఇంతే సంగతి. బాబీ అమ్మని తీసుకెళ్ళి. శ్రీకాంత్ గారు ఇక ఈ మైక్ తీసేసుకోండి. ఇప్పటిదాకా చాలా ఓపికగా సన్మాన కార్యక్రమం చూశారు. ఇప్పుడు అమ్మవారు ప్రోగ్రాం ఉంది. మా సార్ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. శ్రీ సాయినాథాయ నమః. టీచర్